ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వెదర్లో ఇది మా ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఎస్, నెక్స్ట్ 3 డేస్కి ఇదే మా ఇల్లు. పొద్దున్న లేచిన వెంటనే మా పిల్లలతో ఇలా బ్యూటిఫుల్గా నా డే స్టార్ట్ అయింది. అర్హాన్ అండ్ అయాన్ ఆమెతో చక్కగా ఆడుకుంటుండే. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను బికాస్ వీఆర్ గోయింగ్ ఆన్ స్టెకేషన్. ఇలా మాయిశ్చరైజర్ రాస్తూ జట్టని స్వైప్ చేసిన వెంటనే రెడీ అయిపోతే ఎంత బాగుంటుంది కదా. బట్ నో వెయిట్, ఒక న్యాచురల్ డియోడ్రెంట్ రోల్ ఆన్ లేకుండా నేనైతే అస్సలు స్టెప్ అవుట్ అవ్వను. ఇది కార్మేసీది. ఇది 95% న్యాచురల్ అండ్ 5% ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ వస్తుంది. ఇది ఫ్రెష్ బ్లాసమ్. ఎంత బాగుంటుందంటే మంచి సిట్రసీ ఫ్రేగ్రెన్స్ విత్ సాఫ్ట్ టచ్ ఆఫ్ ఫ్రెష్ ఫ్లవర్స్. ఆనెస్ట్లీ ఇది సూపర్ రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఇది నా న్యూ ఫేవరెట్ అయిపోయింది అనమాట. వాళ్ళ ఓజీ ఫ్రేగ్రెన్సెస్ కూడా ఉన్నాయి, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. ఫ్లోరల్ సన్సెట్ అండ్ స్వీట్ సమ్మర్. స్టెకేషన్ అన్నాను కదా, ఇక్కడే పక్కన ఒక ఫామ్ హౌస్ లో, పక్కనంటే మరి పక్కన కాదు, ఒక 1.5 hour జర్నీ. ఫస్ట్ నేను అన్వర్జాన్ పిల్లలు ఒక కార్లో బయలుదేరాము. నెక్స్ట్ వెహికల్లో మా అక్క, బావ, చెల్లి, మమ్మీ, డాడీ వీళ్ళందరూ వస్తారనమాట. మా ఆమెరు ఇలా పడుకుంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఫామ్ హౌస్. రీచ్ అయిపోయాము అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉండే అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ ఎంతో బాగుంది తెలుసా. అండ్ గెస్ వాట్, I was still smelling so fresh. మీరు కూడా ఇలా అమేజింగ్ గా స్మెల్ చేయాలనుకుంటుంటే ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పాపులో అవైలబుల్ ఉంది. మీరు ఈ QR కోడ్ ని కూడా స్కాన్ చేయొచ్చు టు గెట్ యువర్స్ నౌ. అండ్ దిస్ ఇస్ ద వాక్ వే అనమాట. అంటే ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళడానికి వాక్ వే. మంచి బాలి వైబ్ ఇస్తుంది. బాలి ఆస్థెటిక్స్ తో మొత్తం అలా బేజ్ గా, న్యూడ్ గా మొత్తం ఫామ్ హౌస్ కూడా అలానే ఉండే. ఈ ఫామ్ హౌస్ మెడ్చోలో ఉంది అండ్ ఈ ఫామ్ హౌస్ లో 4 bedrooms ఉన్నాయి. సో మా ఫ్యామిలీకి చక్కగా సెట్ అయిపోతుంది. ఇది కామన్ లివింగ్ స్పేస్. అఫ్ కోర్స్ పూల్ మన పిల్లలకి కావాల్సిందే అది. అండ్ మా ఆమెర్ అయితే వాళ్ళ అన్నలతో చక్కగా ఎంజాయ్ చేశారు. మా అక్క వాళ్ళు ఇంకా రాలేదేంటి అనుకుంటూనే ఉన్నాము. ఇంతలో వాళ్ళు కూడా అరైవ్ అయిపోయారు. అండ్ దెన్ ద పార్టీ స్టార్టెడ్. అందరూ 1 by 1 పూల్లో దిగుతుండే. అండ్ మా అక్క అక్కడొచ్చి కూడా ఆఫీస్ పని ఇలా ల్యాప్టాప్ పట్టుకొని మీటింగ్స్ అటెండ్ చేస్తూ ఉండే. ఇంకా మా ఆమెర్ అయితే వాళ్ళ అక్కతో, అన్నలతో, అందరితో ఫుల్ ఫన్ ఎంజాయ్ చేస్తుండే అనమాట. ఈలోగా మ్యూజిక్ వేసుకొని మేమైతే ఫుల్గా డాన్స్ చేసి ఎంజాయ్ చేసాము. మా అక్క ఏం చేసింది తెలుసా, పిల్లల్ని తీసుకొని పూల్లో వేసేస్తానని అలా పరిగెత్తుకుంటూ వాళ్ళని అలా పట్టుకుంటుండే. ఇట్ వాస్ సో మచ్ ఫన్ టు వాచ్. ఈ టైం, ఈ ఏజ్, మన పిల్లలు ఈ సైజ్లో మళ్ళీ ఎప్పుడు ఉండరు. సో ఏదైనా సరే ఇవాళ ఈ మూమెంట్ ఇప్పుడుని ఎంజాయ్ చేయండి. మేమైతే అలా మా పిల్లలతో ఫుల్ 5 kids వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ ఇందులో ఏంటి తెలుసా, మా మమ్మీ డాడీ రాలేకపోయారు డ్యూ టు పర్సనల్ రీజన్స్. అయితే మేము ముగ్గురం అక్క చెల్లెలం విత్ ఆర్ కిడ్స్ ఫుల్గా ఎంజాయ్ చేసాము. అర్హాన్ అండ్ ఐజా వాళ్ళ తమ్ముడు కోసం ఇలా కింద పడిన ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇస్తుండే. ఇట్ వాస్ సో ఓవర్వెల్మింగ్. మేమైతే మా డేని ఊనో ఫ్లిప్ ఆడుతూ ఎండ్ చేసాము. అండ్ రూమ్కి వెళ్ళాక నాకు పీరియడ్స్ కాళ్ళ నొప్పిగా ఉందంటే మా అర్హాన్ పడుకునే ముందు నా కాళ్ళ మీద కూర్చుని నన్ను ఇలా సూట్ చేస్తుండే. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ మై బాయ్స్. మళ్ళీ కలుస్తాను. బాయ్.